Watch full episodes on Jio Hotstar. ఆగుపతులు ఇది చాలా బాగుంది. చూసావా, ఆ వ్యక్తి చాలా చక్కగా వైలిన్ వాయిస్తున్నాడు. పదండి మనం వెళ్ళి ఆ సంగీతానికి డాన్స్ చేద్దాం. సూపర్ మోటో, ఇది మంచి ఐడియా. ఇలా చూడండి సార్, మీరు మోటు పతుల జోడీ మ్యూజిక్ వాయించగలరా? ఇప్పుడు చూడండి. ఏమండి, మీరు ఈ మ్యూజిక్ ని ఎక్కడ నేర్చుకున్నారు? ఓసారి నేను ఇండియాలోని పుర్పిరి నగర్ కి వెళ్ళాను. ఈ పాట నేను అక్కడే విన్నాను. అరే, మేము కూడా పుర్పురి నగర్ నుంచే వచ్చాం. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. అయితే సరే, మీరు నాకు సాయం చేసి పెడతారా? ఈ బంగ్లాని పెద్ద పెద్ద బెలూన్స్ తో అలంకరించాలి. ఇవాళ నా కొడుకు బర్త్డే. చేస్తాం, మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడున్నాడు చెప్పండి. నా కొడుక, వాడు ఆ పైన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు? కాసేపటి క్రితం. మీరు ఎంత బాధపడుతున్నారో. మీ అబ్బాయి పుట్టినరోజు నాడు పైవాడి దగ్గరికి వెళ్ళిపోయాడే. తన పుట్టినరోజు జరిపిస్తున్నారు. మీరెంతో గొప్పవారు. మీరు మంచి తండ్రి. మీ పరిస్థితి చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధపడకండి. వాడు పైకి వెళ్ళిపోయాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ ఎదుర్కొండ టవర్ ఉంది కదా, అక్కడ పైన ఫ్లాట్ కి వెళ్ళాడు. వాడి ఫ్రెండ్ ఎవరో అక్కడున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సారీ, మేము ఇప్పుడే బెలూన్స్ తో మీ ఇంటిని పూర్తిగా నింపేస్తాం. పదపతులు, అక్కడ ఎదురుకుండా కనిపిస్తున్న బెలూన్ అతనికి చెప్పండి. వాళ్ళు వచ్చి బెలూన్స్ తో డెకరేట్ చేస్తారు. అలాగే. పెద్దనయ్య, మాకు బోల్డ్ అని బెలూన్స్ కావాలి. తప్పకుండా ఇస్తాను. ఇదిగో తీసుకోండి. ఇవ్వండి. వెరీ గుడ్. అదిరింది. మేము వెళ్ళి కేక్ తీసుకొచ్చేస్తాం. సరే, ఈ కలర్ఫుల్ బెలూన్స్ నాకు నచ్చాయి. చాలా బాగున్నాయి. రెడ్, బ్లూ, యెల్లో, గ్రీన్. వావ్, చాలా అందంగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. ఆయనకి ఎలా తెలుసు ఆ బెలూన్స్ రెడ్, గ్రీన్, బ్లూ, యెల్లో అని? అలా చూడండి, ఇల్లు గాల్లో ఎగురుతోంది. అన్ని బెలూన్లు కట్టడం వల్ల ఆ ఇల్లు అలా గాల్లో ఎగురుతోంది. బాయ్ 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 పుర్పిరి నగర ప్రజలారా, నేను ఇల్లు తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఈ చీటర్ దెబ్బ ఎలా ఉంది, జీవితాంతం మర్చిపోరు. నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను చాలా తెలివైన వాడిని. కేక్ కొని మీరందరూ తినండి. థ్యాంక్స్ ఫర్ ద బెలూన్. తనకి అంతా కనిపిస్తోంది. తను మనల్ని అందరినీ దద్దమ్మల్ని చేసి ఆ ఇల్లుని ఎత్తుకుపోతున్నాడు. ఇల్లు ఎత్తుకుపోయారు, కానీ ఎవరి ఇల్లు అది? నా ఇల్లు ఎక్కడికి వెళుతోంది? నా ఇంటిని దొంగలించారు. అరే, అతను చీటర్ లాల్. అతనికి అన్నీ తెలుసు. అతను కొత్త కొత్త పద్ధతుల్లో అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. నా ఇంటిని మళ్ళీ విడిపించండి. హలో ఇన్స్పెక్టర్ గారా, నా ఇంటిని చీటర్ లాల్ తీసుకెళ్ళిపోయాడు. ఐడియా. నాకు బెలూన్ ఇవ్వండి. డబ్బులు మేము తిరిగి వచ్చాక ఇస్తాం, సరేనా?
మిస్టర్ చీటర్, మేం పురుఫ్రీ నగర్ వాళ్ళం. ఈ ఇంటిని ఎత్తుకు వెళ్లకుండా మేము తప్పకుండా అడ్డుకుంటాం. అలాగా, అది చూస్తాను. పక్షులకి ఆహారం ఇవ్వడం చాలా మంచిదని విన్నాను. విన్నాను పెద్దన్నయ్య, అది చాలా శుభం. తినండి 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 తినండి. మనం మళ్ళీ కలుద్దాం. టాటా. మిస్టర్ చీటర్ చేసిన మోసం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని. See you. వద్దు, మళ్ళీ పడవద్దు, నేను కింద పడిపోతాం. అలా చేయొద్దు. పతులు, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆ మిస్టర్ చాల్ కి తగిన బుద్ధి చెప్పొస్తాను. అతను అంత పవర్ఫుల్ వ్యక్తి? కాదు కాదు, అతను కాదు. లోపల నలుగురు పహిల్వాళ్ళు ఉన్నారు. మిస్టర్ చీటర్ తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎలా ఉంది నా దెబ్బ? నేను చాలా తెలివైన వాడిని. మిత్రులారా, వీళ్ళందరి సంగతి కాస్త తేల్చండి. ఇప్పుడే చూస్తాం బాస్. అయ్యమ్మా, నేను అయిపోయాను. వద్దు వద్దు, వద్దు వద్దు. వద్దు వద్దు వద్దు, కాపాడండి, ఆగండి. భలే భలే సరదాగా ఉంది. ఇదిగో తీసుకోండి 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 తీసుకోండి, ఇంకా తీసుకోండి. శభాష్ మోటు. ప్రతిసారి నీ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉండదు. కిందటిసారి ఏదో సరిగ్గా ఉండింది. అలాగా, పైకి చూడు. అరే, మళ్ళీ వద్దు. ఇక నా పని అయిపోయినట్టే. అసలు ఈ క్యాల్కులేషన్ ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనం కిందకు దిగాలి. కిందకి మనం చాలా పైకి వచ్చేసాం. మోటు, ఆ బెలూన్స్ పగలగొట్టి. వద్దు, వాళ్ళని బెలూన్స్ తీయనివ్వకండి. త్వరగా వాళ్ళని పట్టుకోండి. నేను పేరు చూపిస్తాను. మోటు, శభాష్ మోటు. ఆపండి, హ్యాండ్స్ అప్ ఎవ్రీవన్, లేదంటే నేను ఫైర్ చేసేస్తాను. అరే అరే అరే, ఏంటిది? అరే, అన్ని బెలూన్స్ ఒకసారి ఎందుకు పగలగొట్టావు? మనం కింద పడిపోతాం. అరే సారీ, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ గన్ను విసిరి పారేస్తాను. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా. డాక్టర్ జట్కా, నువ్వు ఏదో ఒక గ్యాడ్జెట్ తో ఈ ఇంటిని కంట్రోల్ చెయ్యి. మిత్రులారా, చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తావు.
మిత్రులారా పని అయిపోయిందయ్యా. అయిపోయింది. హైష్! జై హో! జాగ్రత్త! మోటు జాగ్రత్త మోటు భలే భలే మీరు చీటర్ లాల్ ని పట్టుకున్నారన్నమాట. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. ఈ చీటర్ లాల్ వాళ్ళందరినీ మోసం చేశాడు. ఇవాళ దొరికిపోయాడు. ఇప్పుడు చూస్తాను వీడు ఇంటిని ఎలా దొంగలిస్తాడో అని. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు, థ్యాంక్ యూ వెరీ మచ్. మోటు, ఈ చోటుని టాప్ ఆఫ్ యూరోప్ అని చెబుతారు. లగేత చూడడానికి భలే ఉంది. భలే ఉంది కదా. మధ్యలో ఎలా ఆగిపోయింది? ఏం చేయాలి? ఎవరైనా కాపాడండి! ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని లగేత, కాపాడండి! అలా చూడండి ఎవరో ఇద్దరు ఒకరిని పట్టుకుని పైనుంచి దూకుతున్నారు చూడండి. సార్, కొంతమంది కేబుల్ కారులో నుండి అతి పెద్ద సైంటిస్ట్ అయిన కసియాని కిడ్నాప్ చేశారు. ఇది చాలా దిగులు చెందాల్సిన విషయం. మోటు త్వరగా రా, అతన్ని కాపాడి తీరాలి. అవును పత్రులు, ఆయన్ని కాపాడాలి. మోటు, వెళ్ళాలి అంటే దూకేమని అర్థం కాదు. సారీ సారీ, పొరపాటు అయిపోయింది. మోటునే వస్తున్నా. మోటు రా. సారీ, నా కారణంగా మన ఇద్దరం కలిసి పైవాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సారీ. నువ్వు దిగులు పడకు, మేము వస్తున్నాం. థ్యాంక్ యూ పెద్దనయ్యా. పద, ఇక వెళ్ళి ఆ సైంటిస్ట్ ని కాపాడదాం. అక్కడ చూడండి, దూరంగా చూడండి, అక్కడ పొగ కనిపిస్తోంది కదా. వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు. త్వరగా రండి. అయ్యమ్మా, దొంగలు నిప్పంటించారు. అమ్మ అమ్మ, ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. నేను ఎన్నో కేసులు సాల్వ్ చేశాను. ఇది నాకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఇక్కడికి సైంటిస్ట్ ని కిడ్నాప్ చేసి తీసుకొస్తే నేను వదిలేస్తానా? ఏయ్ దొంగల్లారా, మీరు వేషాలు మార్చుకోవచ్చు, కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు. అవి ఎప్పుడు ఇలా నిప్పంటించుకోవు. మోటు, వాళ్ళని పట్టుకో. అయ్యమ్మ, ఇప్పుడే వెళ్తాను చింగం గారు. నిజమైన బబుల్ను ఎక్కడా మంట పెట్టవు. బబున్ వేషం వేసుకుని మమ్మల్ని మోసం చేస్తారా? మర్యాదగా మాస్క్ తీసేయ్. ఈ మాస్క్ చాలా టైట్ గా ఉంది. పతులు, చూస్తుంటే ఈ బబుల్స్ నిజమైనవిలాగే ఉన్నాయి. పరిగెత్తండి, పరిగెత్తండి, బబుల్స్ వచ్చేస్తున్నాయి. లగేత వామ్మో, మోటు, పదండి. ఏంటి ఇవి ఇలా తరుగుతున్నాయి? నేను అడ్డంగా దొరికిపోయాను. ఏదో తెలియక పొరపాటున అలా మాట్లాడేశాను. అమ్మా, అయ్యమ్మా, అయ్యా.
ఇకపైన దారలేదు. బబుల్ను మంట రగిలించమని చెప్పింది ఎవరి ఐడియా? అయితే చింగన్ సార్ది. ఓ అలాగా, ఇప్పుడు పోవర్. అయ్యమ్మా అమ్మా తెలియక అన్నాను, నన్ను క్షమించండి. అయ్యమ్మా ఇలా చూడండి, ఇక్కడ ఏవో ఆనవాళ్ళు ఉన్నాయి. నాకు పోలీస్ ట్రైనింగ్ లో దీని గురించి నేర్పించారు. కాలు గుర్తుల్ని ఫాలో అవుతూ నేరస్తుల్ని ఎలా పట్టుకోవాలి అని. రండి నాతో, నేరస్తుల్ని నేను ఎలా పట్టుకుంటానో చూడండి. మోటు పొత్తులు లోపలికి వెళ్ళండి. వాళ్ళని పట్టుకొని నేరస్తులు ఖచ్చితంగా లోపలే ఉంటారు. వాళ్ళకి తెలియదు అనుకుంటాను. ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అర్థమైందా లేదా? ఏమైంది? అయ్యమ్మా ఏమైంది? ఏమైంది? చూడండి, ఏయ్, బయటికి రా. ఎవరు నా స్నేహితులను కొట్టింది? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అయ్యమ్మా టైగర్, నేను నిన్ను వదిలిపెట్టిస్తాను. వెళ్ళు, నువ్వు ఇంటి లోపలికి వెళ్ళు. కాలి జాడల్ని బట్టి నేరస్తుని పట్టుకోవాలనే ఐడియా ఎవరిచ్చారు చెప్పండి? చింగన్ సార్ది. మిత్రులారా, ఓవర్ అనండి, నేను కూడా వస్తాను. ఓవర్. అరే మోటు టైగర్ కి ఇప్పుడే నువ్వు ఓవర్ చెప్పాలా? ఇప్పుడు ఏం చేయాలి? Hey, stop in the name of law. అయ్యమ్మ టైగరు, అమ్మో టైగరు, అయ్యమ్మ అయ్యమ్మ, నేను ఎస్కేప్. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి ఆలోచించు. ఆ సైంటిస్ట్ ని మనం ఎలా కనిపెట్టాలి? ఐడియా. ఏయ్, మీలాగే ఇంకొంతమంది వచ్చారు కదా, వాళ్ళంతా ఎక్కడా? థ్యాంక్స్ అలాట్. నా ఓపికని పరీక్షించకు. త్వరగా కానీ. త్వరగా కానీ, టైం వేస్ట్ చేయకు, లేకపోతే నీ కొడుకుని కూడా నేను ఇక్కడికి పిలుస్తాను. చేస్తున్నాను, అంతే అయిపోయింది. ప్లీజ్ మా అబ్బాయిని ఇక్కడికి తీసుకురాకండి. ఇదిగోండి మీరు అడిగిన ఫార్ములా, ఇది తీసుకుని నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇప్పుడు ఇక సరదాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కెమికల్ తో పెద్ద పెద్ద మౌంటైన్స్ ని బాంబ్ గా మార్చబోతున్నాను. తర్వాత నేను అతి పెద్ద ఎక్స్ప్లోజివ్ ఎక్స్పోర్టర్ గా మారిపోతాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈ ఎక్స్ప్లోజివ్ కొంటారు. ఇప్పుడు నేను దేన్ని కావాలంటే దాన్ని చాలా సులభంగా అంతం చెయ్యగలను. నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేను?
మీరందరూ ఎవరు ఆ? నా పేరు మోటు, తన పేరు పత్లు. వీళ్ళు నా స్నేహితులు ఇన్స్పెక్టర్ చింగం గారు, డాక్టర్ జట్కా, గసిటారాం. మై నేమ్ ఇస్ చింగమ్, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. వీళ్ళు పోలీసోళ్ళ. వీళ్ళందరినీ కూడా లోపల బంధించండి. షూట్ చేస్తే కొబ్బరి బొండాలు వచ్చి పడ్డాయి. అది కూడా మనకి పనికొస్తుంది. కొబ్బరి బొండాల్ని మనం ఎక్స్ప్లోజివ్స్ గా మార్చేద్దాం. నేను దీన్ని జాగ్రత్తగా పెడతాను. వాళ్ళని పట్టుకోండి. అరే నా ఫార్ములా. నీ వల్ల అయితే తీసుకో. ఆ ఫార్ములా ఇచ్చేయి. వదలండి. అరెరే. అదిగో అక్కడుంది. ఎవరైనా వాళ్ళని ఆపండి, వెళ్ళండి. ఆగండి. అరే వెరీ గుడ్. ఇలా ఇవ్వు. సరే పోదండి, ఇక జైలుకి వెళ్ళడానికి సిద్ధం కండి. థ్యాంక్ యూ మోటు. మీరు గనక రాకుండా ఉండుంటే ఏం జరిగి ఉండేదో తెలిసేది కాదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.